క్యాపిటల్ ఏరియాలో 1691 ఎకరాలని అమరావతి కోర్ ఏరియా దాన్ని ఆ 1691 ఎకరాలని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకు చెప్పినటువంటి అబద్ధం. కానీ వాళ్ళు ఒప్పందం చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాదు. సింగపూర్ కన్సార్టియం దాంట్లో 3 కంపెనీలు ఉన్నాయి. అసెండాస్, సిన్బ్రిడ్జ్, సెంబకార్డ్ అనేటటువంటి 3 ప్రైవేట్ కంపెనీలు. ఈ 3 ప్రైవేట్ కంపెనీలతో పాటు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అనే ఒక కంపెనీ, 4తో కలిపి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అని ఒక ఏడీపీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ 1691 ఎకరాలు ఈ ఏడీపీ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పినటువంటిది. ఈ దీంట్లో ఈ సెంబకార్ప్ అనేటటువంటి కంపెనీకి సంబంధించిన దాంట్లో ఈ సెంబకార్ప్ అనే దాంట్లో కొంత ప్రభుత్వ పెట్టుబడి కూడా ఉంది సార్. సింగపూర్ లో మెజారిటీ కంపెనీల్లో ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయి, 10%, 5%. బట్ ప్రభుత్వానికి సంబంధం ఉండవు. ఈ సెంబకార్ప్ లో ఉన్నటువంటి టుమాసెక్ హోల్డింగ్స్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడిలో 3 సంవత్సరాలు ఈశ్వరన్ అనే అతను డైరెక్టర్ గా ఉన్నాడు. అంటే ఈ సెంబకార్ప్ ఈశ్వరన్కి రిలేటెడ్ గా ఉన్నటువంటిది. అంటే ఈ 3 ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో ఒక కంపెనీలోకి సంబంధించిన దాంట్లో ఈశ్వరన్ గారు 3 సంవత్సరాలు డైరెక్టర్ గా ఉన్నాడు. సో అంటే వీళ్ళు కుదుర్చుకున్న ప్రభుత్వంతో కాదు, 3 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని ఆ 1691 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 1691 ఎకరాలని ఈ సింగపూర్ కన్సార్టియంతో కలిపినటువంటి ఏడీపీ ఏదైతే ఉందో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అనేది ఏర్పాటు చేశారో దానికి ఉచితంగా సిఆర్డీఏ ఇచ్చింది. ₹1 కూడా డబ్బులు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్క ఎకరం 4 కోట్లు. అక్కడ 1691 ఇంటూ 4 కోట్లు అంటే 6,746 కోట్ల రూపాయల భూమిని సింగపూర్ కన్సార్టియంకి ఉచితంగా సిఆర్డీఏ ద్వారా ఇచ్చారు. ఈ 1691 ఎకరాల్లో 250 ఎకరాలు మాత్రం ఆ సింగపూర్ కన్సార్టియంగా ఉన్నటువంటి 3 కంపెనీలకి వాళ్ళ ఇష్టం వాళ్ళే డెవలప్ చేసుకుని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అమ్ముకోవచ్చు అనేది దాంట్లో ఉన్నది. అంటే మిగిలిన 1691 ఎకరాల్లో 250 పోతే 1441 ఎకరాలని మౌలిక సదుపాయాల కల్పన కోసం 5,500 కోట్లు ఖర్చు అయ్యిద్దని చెప్పారు. అంటే అక్కడ ఒక 6,744 కోట్లు ఏది ల్యాండ్ వాల్యూ ప్లస్ ఇది ఒక 5,500 కోట్లు, మొత్తం 12,224 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమిని డెవలప్ చేసి ఫ్లాట్ల రూపంలో అమ్మి సింగపూర్ కన్సార్టియంకి ప్లస్ ఏదైతే సిఆర్డీఏకి దాంట్లో వచ్చేటటువంటి వాటా దాన్ని ఎట్లా పెట్టారు ఆ వాటాను కూడా చూడండి. ఇందాకేమో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అని చెప్పి ఏడీపీని చెప్పారు. బట్ ఈ ఫ్లాట్లను అమ్మే బాధ్యత మాత్రం ఏడీపీకి ఇవ్వాల. ఏఎంఎస్ అని ఒకటి కొత్తది క్రియేట్ చేశారు, అమరావతి మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇది విజయవాడ కేంద్రంగా రిజిస్టర్ అయింది. దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను ఇందా చెప్పిన ఆంగ్ బెంగ్ సెంగ్. ఈయన ఎక్కడ తను ఇక్కడేమో దీంట్లోనేమో ప్రభుత్వం తరపున ప్రభుత్వ అధికారిగా పేర్కొన్న స్టార్ట్అప్ ఏరియా అగ్రిమెంట్ లోనేమో ఈ అంగ్ బెంగ్ సెంగ్ అనే అతన్ని సింగపూర్ ప్రభుత్వ అధికారిగా చూపించారు. మరి సింగపూర్ ప్రభుత్వ అధికారిగా చూపించినటువంటి ఈ ఎవరైతే ఇప్పుడు ఈశ్వరంతో పాటు అరెస్ట్ అయినటువంటి ఈ అంగ్ బెంగ్